హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి బతుకమ్మ మేకింగ్ వీడియో అనమాట. సో బతుకమ్మ చేసుకుంటూ 9 రోజులు 9 రకాల బతుకమ్మలు ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డే వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ, అంటే తిన్న తర్వాత బతుకమ్మని పేరుస్తారు, అందుకని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. సో ఈరోజు వచ్చేసి నువ్వులు ప్రసాదంగా పెడతారు బతుకమ్మ దగ్గర. అండ్ సెకండ్ డే వచ్చేసి అటుకుల బతుకమ్మ, అంటే ఆ రోజు అటుకులు ప్రసాదంగా పెడతారు. అండ్ థర్డ్ డే వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ, అంటే ఆ రోజు ముద్దపప్పు ప్రసాదంగా పెడతారు, అంటే బియ్యం, తడి బియ్యం, బెల్లం కూడా ప్రసాదంగా పెడతారు. అండ్ ఫోర్త్ డే వచ్చేసి నానబియ్యం బతుకమ్మ, అంటే ఆ రోజు తడి బియ్యం, పాలు, బెల్లం ప్రసాదంగా పెడతారు. అండ్ ఫిఫ్త్ డే వచ్చేసి అట్ల బతుకమ్మ, అంటే ఆ రోజు అట్లు ప్రసాదంగా పెడతారు. సిక్స్త్ డే వచ్చేసి అలిగిన బతుకమ్మ, అంటే ఆ రోజు అసలు బతుకమ్మ చెయ్యరు, ఆడరు. సో సో నెక్స్ట్ డే వచ్చేసి వేపకాయల బతుకమ్మ, ఆ రోజు సకినాల పిండితో వేపకాయలు ప్రసాదంగా చేసి పెడతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్న ముద్దల బతుకమ్మ, అంటే ఆ రోజు వెన్న, నువ్వులు ప్రసాదంగా పెడతారు. అండ్ నెక్స్ట్ డే అండ్ లాస్ట్ డే వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ డే వచ్చేసి సద్దుల బతుకమ్మ, అంటే ఆ రోజు పెద్ద బతుకమ్మ అనమాట. ఆ రోజు సత్తుపిండి, ఇంకా ఇంకా ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెట్టొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.